ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఎస్ దీపిక, తెలంగాణ ఎస్సీ చట్టం 2025 చట్టం ఈ రోజు నుంచి తెలంగాణలో అమలు కాబోతా ఉంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న రాష్ట్రంగా కూడా ఒక రికార్డు సృష్టించిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఉపకులాలను 3 వర్గాలుగా వర్గీకరించడం జరిగింది. ప్రధానంగా మొదటి గ్రూప్లో ఉన్న వారికి 1% రిజర్వేషన్లను వర్తింపజేస్తూ ఉన్నారు. రెండవ గ్రూప్లో ఉన్న వారికి 9% రిజర్వేషన్లు వర్తింపజేస్తూ ఉన్నారు. గ్రూప్ 3లో ఉన్న వారికి 5% రిజర్వేషన్లు, మొత్తంగా 15% ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. ఎస్సీలో ఉన్నటువంటి వారికి ఏదైతే అదేవిధంగా విద్యా అవకాశాలలో ఈ రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అంబేద్కర్ జయంతి రోజున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పేసి కూడా ఇటు మంత్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఎస్సీ వర్గీకరణపై ఇప్పటికే వేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీ మరి కాసేపట్లో సచివాలయంలో భేటీ కాబోతా ఉంది. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో సభ్యులుగా ఉన్నటువంటి మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్కలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. దీని యొక్క అమలు ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చకు రాబోతా ఉంది. అదేవిధంగా ఈ యొక్క జీవో తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయబోతా ఉన్నారు. ఎందుకంటే దేశంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని రేవంత్ రెడ్డి చేసి చూపించారని చెప్పి కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీ కూడా చెప్తా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి తొలి జీవో కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి మరి కాసేపట్లోనే కేబినెట్ సబ్ కమిటీ యొక్క బృందం వెళ్ళి రేవంత్ రెడ్డికి జీవో కాపీని అందజేయబోతా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే గత 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణపై పోరాటం చేస్తూ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు హర్షించదగ్గ విషయం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టు కూడా ఏదైతే ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఏదైతే ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో దీనికి సంబంధించి ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి తద్వారా ఈ యొక్క చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గాన్ని అయితే సుగమం చేసిందని చెప్పి మనం చెప్పొచ్చు.